హాయ్ అండి. ఏడడుగుల బంధం 27వ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక మహేంద్ర మౌలిని క్షమించమని అడుగుతాడు. అంత తేలిగ్గా ఎలా అడుగుతున్నారు సార్? క్షమించు అని అంత సింపుల్గా అడుగుతున్నారు. మీరన్న మాటలు వెనక్కి తిరిగి తీసుకోగలరా అని అడుగుతుంది మౌలి. తీసుకోలేను, కానీ నువ్వు కావాలి మహీరా, ప్లీజ్ అని అంటాడు. నేను కావాలా? ఎందుకు? మీ సుఖం కోసం నన్ను మళ్ళీ వాడుకోవడానికా? మౌలి నోటి నుంచి ఆ మాట రాగానే మహేంద్రకి ఎక్కడా లేని కోపం వచ్చింది. ఏంటే వాగుతున్నావు అంటూ మహీరా 2 భుజాలు పట్టుకున్నాడు. ఉన్నమాటే కదా అన్నాను. నేను సంతోష్తో తిరిగాననే కదా నన్ను వదిలేసి మీ మరదల్ని పెళ్లి చేసుకున్నావు. మహీరా, మా అమ్మ మాటలు విని నీ విషయంలో తప్పు చేశాను, కానీ నిన్ను కాదని మరొక అమ్మాయిని నా భార్యగా ఊహించుకోగలనా? ఎంతో బాధగా అడిగాడు. ఊహించుకోవడం కాదు, నిజంగానే చేసుకున్నారు. అయినా నువ్వు నా భర్తవి కాదు. దయచేసి నాకు దూరంగా ఉండు. కట్టిన తాలిబొట్టుని తెంచేసి ఇప్పుడు ఎలా నా దగ్గరికి వచ్చావు? అయినా నీకు నాకు సంబంధం ఏముందని? పో, మర్యాదగా బయటికి పో, లేదంటే నువ్వు నా బాస్ అన్న సంగతి కూడా మర్చిపోతాను. అర్థమైందా అని అంది. అర్థమైంది, బాగా అర్థమైంది. నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయవన్న సంగతి నాకు బాగా అర్థమైంది. సరే, నీకు నేను వద్దు అంతే కదా? అవును, వద్దు. మళ్ళీ మళ్ళీ ఒక క్యారెక్టర్ లేని దానిలా నీ ముందు నిలబడి మాటలు పడే అవకాశం నేను తీసుకోదలుచుకోలేదు. నువ్వు ఎప్పుడైతే నా మెడలో 3 ముళ్ళు తెంచేశావో అప్పుడే నా దృష్టిలో నువ్వు పరాయి వాడివైపోయావు. అవునా? మరి నాకు గతం గుర్తుకు రాకముందు నువ్వు కావాలని అడిగితే నాకు ఇచ్చిన సమాధానం ఏంటి? మా ఆయన బిజినెస్ మ్యాను, ఎప్పటికైనా నా దగ్గరికి వస్తాడని ఎందుకన్నావే? దాదాపు అరుస్తూనే అన్నాడు మహి. అలా అనకపోతే నీకే కాదు, బయట వాళ్ళకు కూడా నేను అలసైపోతాను. నా కూతురు కూడా వినరాని మాటలు వింటుంది అంటే నాతో పాటు అది బాధపడుతుందని. అంతేకాని నువ్వు కావాలన్న ఉద్దేశంతో కాదు, నిక్కచ్చిగా మనసులో మాటని చెప్పింది. అవునా? అయితే నేను మధ్యాహ్నం భోజనం చేయకపోతే ఎందుకు నాకు లంచ్ బాక్స్ ఇచ్చావు? బాణంలా తన మాటల్ని విసరటం మొదలుపెట్టాడు మహేంద్ర. ఎందుకంటే నా వల్లే కదా నీకు యాక్సిడెంట్ అయింది, గతం మరిచిపోయి పిచ్చివాడిలా ఉన్నావు అని జాలిపడి ఇచ్చాను. అంతేకాని నీ మీద ప్రేమ ఉండి కాదు, భర్తన్న గౌరవం కాదు అని అంటుంది. మహీరా అని గట్టిగా అరుస్తాడు మహి. అవును, మహీరాని మాట్లాడుతంట. ఒకప్పటి మహీరాని కాదు. నువ్వు ఏం చేసినా నేను విని గంగిరెద్దులా తల ఊపటానికి. దయచేసి వెళ్ళు. కానీ మహేంద్ర మహీరా మాటలు పట్టించుకోవడం లేదు. అతని మైండ్ అంతా యాక్సిడెంట్ అన్న పదం దగ్గరే ఆగిపోయింది. నీ వల్ల నాకు యాక్సిడెంట్ అవ్వడం ఏంటి అని అడిగాడు. అవును, నా వల్ల నువ్వు పిచ్చివాడివి అవ్వకూడదని, పైగా నన్ను మర్చిపోతావని అది గ్రేట్ అనసూయ గారు, అదే మీకు ఎంతో ఇష్టమైన మీ అమ్మగారు సంతోష్తో కలిసి మీకు యాక్సిడెంట్ చేయించారు. మహీరా మాటలకి షాక్ అయి చూశాడు మహేంద్ర. ఏంటి నువ్వనేది? నమ్మలేక అడిగాడు. అవును, నువ్వు నమ్మవు కదా నా మాటలు, కానీ నిజాలన్నీ నీకు తెలియాలి కదా, అందుకే చెప్పాను. ఎవరినైతే గుడ్డిగా నువ్వు నమ్మావో వాళ్ళే నీకు వెన్నుపోటు పొడిచింది. ఒక్కొక్క నిజం బయట పెట్టింది మహీరా. మహీరా, నువ్వు మాట్లాడుతుంది మా అమ్మ కోసం, అర్థమైందా అని అన్నాడు. నువ్వు తన సొంత కొడుకైతేనే కదా అమ్మాని పిలిచేది. ఇన్ని రోజులు దాచిపెట్టిన నిజాన్ని బయట పెట్టింది మహీరా. మహీరా మాటకి బొమ్మలాగా నిలబడిపోయాడు మహేంద్ర. నువ్వు అనసూయ కొడుకువి కాదు, అనాథవి. ఆ విషయం నీకు తెలియదు, బాధగా అంది. అప్పటికే మహేంద్ర ముఖం మాడిపోయింది. ఒక నిత్తుర్చుకు కూడా లేకుండంటుంది. నువ్వు మాట్లాడుతుంది అబద్ధం కదూ అని అన్నాడు. అబద్ధమైతే బాగుందని నేను అనుకున్నాను, కానీ ఇది పచ్చి నిజం అని కుండబద్దలు కొట్టినట్టు మౌలి చెప్పేసరికి మహేంద్ర నిల్చుకున్న చోట అడుగు తమాయించలేక టేబుల్ని పట్టుకుని ఎర్రబడిన ముఖంతో మౌలిని చూశాడు. ఆ క్షణం మహేంద్రని చూడగానే మౌలి ప్రాణం విలవిలలాడిందని చెప్పాలి. మహీరా, మరొక్కసారి అడుగుతున్నాను, నిజం చెప్పు, నువ్వు చెప్పేది అబద్ధమని. కంట నిండా నీళ్లతో అడిగిన మహేంద్ర మాటకి మహీరా ఏడుస్తూ మహీని గట్టిగా హత్తుకుంది. ఇన్ని రోజులు చెప్పకపోవడానికి కారణం నువ్వు ఇంతకుముందు మహీవి కాదు కాబట్టి. కానీ ఇప్పుడు నేను చెప్పేది నిజం మహేంద్ర. అనసూయ మీ అమ్మ కాదు, నువ్వు ఒక అనాథవి. అతని వెన్ను నిమురుతూ మహీరా చెప్పగానే మహేంద్ర ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. ఈ నిజం నీకెప్పుడు తెలుసు? నాకు ఎప్పుడో తెలుసు, కానీ చెబితే నువ్వు నమ్మవని నీకు నేను చెప్పలేను. లేదంటే బంగారం కడుపులో ఉండగానే నీకు ఈ విషయం చెబుదామని అనుకున్నాను, కానీ అప్పటికే నువ్వు నన్ను దూరం పెట్టావు మహేంద్ర. అందుకే నీకు ఎవరు ఎలాంటి వాళ్ళు తెలియాలని ఇప్పుడు చెబుతున్నాను అని మరింతగా అతన్ని హత్తుకుంది. నేను ఒకటి చెబుతాను, చేస్తావా? ఏంటది అని అన్నాడు. నాకు నువ్వు వద్దు, ప్లీజ్. ఈ ఒక్క పని చేసి పుణ్యం కట్టుకో అని మహేంద్రని వెనక్కి నెట్టి డోర్ క్లోజ్ చేసి ఏడుస్తూ బెడ్ మీద కూర్చుంది. నిజ నిజాలు తెలుసుకున్నా ఏం లాభం మహేంద్ర? నా జీవితానికి అర్థం లేకుండా చేశావు. ప్రియని యాక్సెప్ట్ చేసి ఇప్పుడు నన్ను కావాలి అని అంటున్నావు. అప్పుడు మన ప్రేమకి అర్థమేముంటుంది?
మహేంద్ర, నీతో విడిపోయి సంతోషంగా ఉంటాను, నీ రూపంలో ఉన్న బంగారాన్ని చూసుకుని మిగిలిన జీవితం గడిపేస్తాను అనుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ముఖం మీదే మౌలి తలుపులు వేయటంతో మహేంద్ర మనసు భారంగా మారిందని చెప్పాలి. తను ఒక అనాథన్న విషయం వినగానే సగం కృంగిపోయిన మహేంద్ర ఇప్పుడు మౌలి కూడా పూర్తిగా వద్దు అనేసరికి మనిషిలా లేడు. ఇక షాపింగ్ పూర్తి చేసుకుని లోపలికి వచ్చిన స్వప్న, బంగారం, ఇక మూర్తి మహేంద్ర ఎందుకలా ఉన్నాడో ఎవరికి ఏమీ అర్థం కాలేదు. కానీ అతని ముఖం చూడగానే బంగారం స్వప్న దగ్గర నుంచి కిందకి దిగి పరుగున వచ్చి మహి దగ్గరికి వచ్చింది. నాన్న, ఏమైంది అలా ఉన్నావు? మహేంద్ర కాళ్ళని చుట్టేస్తూ అడిగింది. ఏం లేదమ్మా, ఇప్పటికే ఆలస్యమైంది, ఎక్కడి పనులు అక్కడే వదిలేసి వచ్చాను, నేను మళ్ళీ వస్తాను అని కనీసం కూతురు ముఖం కూడా చూడకుండా ఎక్కడ తను ఎమోషన్ అవుతాడోనని భయం వేసి పెద్ద పెద్ద అడుగులతో బయటికి వెళ్ళగానే మూర్తి కూడా పరుగున మహేంద్ర వెనక్కి వెళ్ళాడు. ఆంటీ, నాన్నకేమైంది? కనీసం నా వైపు కూడా చూడకుండా అలా వెళ్ళిపోయారు. ముఖం చిన్నబుచ్చుకుని అడిగిన బంగారాన్ని చూసి బాధపడింది స్వప్న. చెప్పారు కదమ్మా, ఆఫీస్ వర్క్ ఉందని, ముందు నువ్వు ఫ్రెష్ అవ్వు, మనం షాపింగ్ చేసినవన్నీ అమ్మకు చూపించాలి కదా అని బంగారం మైండ్ డైవర్ట్ చేసింది స్వప్న. సరేనని బంగారం బుద్ధిగా తలూపి తన రూమ్కి వెళ్ళగానే స్వప్న మహీర డోర్ కొడుతూ, మౌలి, డోర్ ఓపెన్ చేయవే అని అంది. స్వప్న, కొంచెం తలనొప్పిగా ఉంది, కాసేపు పడుకుని వస్తాను బయటికి అని మౌలి అనగానే స్వప్న ఏదో జరిగిందని గ్రహించి ఇంకా మౌలిని కదపలేక తన మనసు స్థిమితపడ్డాక తనే వస్తుందని అనుకుంది. కారు ఎలా డ్రైవ్ చేస్తున్నాడో మహేంద్రకి తెలియడం లేదు, కానీ పక్కన ఉన్న మూర్తికి మాత్రం చెమటలు పడుతున్నాయి. మహేంద్రని చూస్తూనే అర్థమవుతుంది అతను ఎంత కోపంగా ఉన్నాడో. ఫాస్ట్గా కార్ బీచ్ దగ్గరికి పోనిచ్చి కార్ దిగి కార్ బ్యానెట్పై కూర్చున్నాడు. మూర్తి అని పిలిచాడు. అర్థమైంది సార్ అని కారులో ఉన్న బీరు బాటిల్ తీసి మహికి ఇచ్చాడు. ఇక బీర్ తాగుతూ మౌలి చెప్పిన మాటలు తలుచుకున్నాడు. గతంలో మౌలి తనతో చాలాసార్లు చెప్పింది, నేనొక విషయం చెప్పాలి మహి, చెప్పాక నువ్వు ఎలా రియాక్ట్ అవుతావోనని భయంగా ఉంది అని. ఆ మౌలి తనతో చాలాసార్లు చెప్పడానికి ట్రై చేసింది, కానీ మహేంద్ర తనకి ఛాన్స్ ఇవ్వలేదు. చివరికి నువ్వు కూడా నన్ను మోసం చేశావా మౌలి? నిజం చెప్పి మరి నువ్వు నన్ను ఇప్పుడు వదిలేశావు. ఈ టైము ఆసరాగా ఉండి నాకు ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అని తనలో తానే బాధపడ్డాడు. ఏమైంది సార్ అలా ఉన్నారు? మౌలి అమ్మ, మీరు గొడవ పడ్డారా అని అడిగాడు మూర్తి. గొడవ పడితే ఎందుకు ఇలా ఉంటాను, నవ్వుతూ ఉంటాను కానీ బీర్ సిప్ చేస్తూ అన్నాడు. ఈ రోజుల్లో ఎవరినీ నమ్మకూడదు మూర్తి. ఎందుకు సార్ అంతలా తాగుతున్నారు? కొన్ని నిజాలు మింగుడు పడాలి అంటే తాగక తప్పదు మూర్తి. ఏంటి సార్ ఆ నిజాలు అని అడిగాడు మూర్తి. ఏముంది మూర్తి, నేను అనసూయ కొడుకుని కాదని నా భార్య అయిన మౌలి కాదు మాటలతో ఇంతకుముందే నా దగ్గర విడాకులు తీసుకున్నా నా భార్య కాని భార్య చెప్పింది అని మహేంద్ర అనగానే మూర్తి షాక్గా చూశాడు. సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజాలు మూర్తి, మీరు అనసూయ గారి కొడుకు కాదా, అనాథని మౌలి అమ్మ చెప్పిందా? అవును మూర్తి, తనేదో పొరపాటు పడి ఉంటుంది అని మూర్తి మాటలు పూర్తి కాలేదు. అక్కడ ఉన్నది మహీరా. మూర్తి, సాక్ష్యాలు లేకుండా మాట్లాడుతుంది అని మహేంద్ర అనగానే మూర్తి ఇక ఏం మాట్లాడలేదు. చాలాసేపు మహేంద్ర తనలో తానే కుంగిపోయాడు. సార్, ఇప్పటికే లేట్ అయింది, వెళ్దామా? నాకు ఎవరున్నారు మూర్తి? ఎవరి కోసం ఇంటికి వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? కట్టుకున్న భార్యని వదిలేశాను, గతం మర్చిపోయి నా మరదల జీవితం నాశనం చేశాను. నాలాంటి వాడు ఈ భూమి మీద ఎక్కడా ఉండకూడదు మూర్తి. సార్, అలా మాట్లాడకండి, మీ ప్రమేయం లేకుండా అన్నీ అలా జరిగిపోయాయి అంతే అని అంటాడు. ఎలా జరిగినా తప్పు నాదే మూర్తి. ఏ విషయమైనా లోతుగా ఆలోచించి ఏది మంచి చెడో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇలా ఆవేశంలో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ఇలానే ఉంటుంది అని మహేంద్ర అనగానే మూర్తి బలవంతంగా మహిని కారెక్కించి సీట్లో కూర్చోబెట్టి డ్రైవ్ చేశాడు. ఏడుస్తున్న మౌలి ఫోన్ తీసుకుని మూర్తికి కాల్ చేసింది. చెప్పమ్మా అని అన్నాడు. ఎలా ఉన్నారు బాబాయ్? ఇంకెలా ఉంటాడమ్మా? అన్నీ నిజాలు చెప్పేసరికి సార్ డీలా పడిపోయాడు అని జరిగిందంతా చెప్పగానే ఆయన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళండి బాబాయ్ అని అంటుంది. ఈ టైంలో తనకి తోడుగా ఉండాల్సింది పోయి నువ్వు కూడా వదిలేస్తే ఎలా అమ్మా? ప్రియా ఉంది కదా బాబాయ్, తను నాకంటే ఆయన్ని బాగా చూసుకుంటుంది, ఆ నమ్మకం నాకుంది అని మౌలి ఫోన్ కట్ చేయగానే కోపంగా లోపలికి వచ్చింది స్వప్న. అన్నీ నిజాలు సార్కి ఎందుకు చెప్పావే? మౌలి ఇంతకు ముందే స్వప్నకి జరిగిందంతా చెప్పింది. చెప్పాల్సిన టైం వచ్చింది కాబట్టి చెప్పాను అని మౌలి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది. ఇది మారదు, చేతులారా ఎందుకే జీవితాన్ని నాశనం చేసుకుంటుందో అర్థం కావడం లేదు అనుకుని బాధపడింది. కార్ కాసేపటికి మహేంద్ర మ్యాన్షన్కి చేరుకోవడంతో మూర్తి మహేంద్రని లోపలికి తీసుకొని వచ్చాడు.
హాల్లో కూర్చుని టీవీ చూస్తున్న అనసూయ మహేంద్ర తాగడం చూసి అసహ్యంగా ముఖం పెట్టుకుంది. మూర్తి, వాడు తాగాడా? అవునమ్మా. సరే, లోపలికి తీసుకెళ్ళు అని చెప్పగానే కోపంగా తన రూమ్కి వచ్చింది. ఏమైంది, అలా ఉన్నావు? ఏమండి, వీడు తాగి ఇంటికి వచ్చాడండి. ఏంటి, వాడు మందు తాగాడా అని ఆశ్చర్యంగా అడిగారు వర్మగారు. అవునండి, అంతా ఆ శనిదాని వల్లే అంటూ బెడ్ మీద కూర్చుంది. ఎవరి వల్ల అని అడిగాడు వర్మ. మీకు ఇంకా విషయం తెలియదు కదూ, ఇంకెవరు, ఆ మహాతల్లి ఉంది కదా, ఆవిడగారు మన ఆఫీసులోనే జాయిరయ్యారట. మహిరా గారు అని వంకరగా చెబుతున్న అనసూయ మాటలకి వర్మ షాక్గా చూశాడు. ఏంటి అనసూయ నువ్వు చెప్పేది? అవునండి అని గతంలో తను చేసిన పని తొక్కిపెట్టి గుడిలో సంతోష్కి మహేంద్రకి మధ్య జరిగిన గొడవంతా చెప్పి ఇది జరిగింది, పోయింది అనుకున్న దరిద్రం మళ్ళీ నెత్తినెక్క కూర్చుని ఆటలాడుతుంది. దానివల్ల వీడు మళ్ళీ తాగుతున్నాడు. కానీ ఎవరు ప్రియా కోసం ఆలోచించట్లేదు. ఏమండి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. తెల్లవారేసరికి ఆ మౌలి ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి, లేదంటే ప్రియా మనకి దక్కదండి అని అంది. ఏం మాట్లాడుతున్నావా శ్రేయ? అవునండి, ప్రియకి నేను ఇంకా పూర్తిగా విషయం చెప్పలేదు. మహేంద్రకి తనకి పెళ్ళయిందని, ప్రేమించుకున్నారని మాత్రమే చెప్పాను. ఏమాత్రం అసలు నిజం తెలిసినా ప్రియా జీవితం ఏం కావాలండి అని అంటుంది. మహేంద్ర బాగుండాలనే కదా అన్ని నిజాలు దాచిపెట్టి ప్రియని ఇంటి కోడలిగా చేశాను. ఇప్పుడు ఏమాత్రం నిజం తెలిసినా ప్రియ జీవితం ఏమవుతుందండి? ఏడుస్తూ అడిగిన అనసూయ మాటలకి వర్మగారు ఆలోచనలో పడ్డారు. అనసూయ, ఏంటండి, మౌలి ఇప్పుడు ఎక్కడుంది అన్న వర్మ నోటి నుంచి ఆ మాట రాగానే అనసూయ ఆనందం అంతా ఇంత కాదు. సంతోష్కి తెలుసండి తను ఎక్కడ ఉంటుందో అని అంది. అయితే పద, ఈరోజు తన సంగతి ఏంటో తెలుస్తాను. అమాయకురాలైనా ప్రియా జోలికి వస్తే నేను అసలు ఊరుకోను అని వర్మగారు అనగానే అనసూయ మరింతగా వర్మగారిని రెచ్చగొట్టి కార్ కీస్ తీసుకుని మౌలి దగ్గరికి బయలుదేరారు. మహేంద్రని ప్రియకి అప్పచెప్పి బయటికి వచ్చిన మూర్తి వర్మగారు కోపంగా వెళ్లడం చూసి అనుమానం వచ్చి తను కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ వెనకాలే వెళ్ళాడు. ఇక్కడ రూమ్కి వచ్చిన మహేంద్ర ప్రియ తనని కోపంగా చూస్తూ ఉండడంతో తనకి ఏం అర్థం కాలేదు. ఆమె చూపు ఇంతకు ముందులా లేదు. ఆ చూపు చూస్తుంటే మహేంద్రకి నిజంగానే కోపం వచ్చింది. తనని పురుగును చూసినట్టుగా చూస్తూ ఉంది అని అనిపించింది. బెడ్ మీద కూర్చుని తల పట్టుకున్నాడు మహేంద్ర. ఎక్కడికి వెళ్ళావు బావా అని అడిగింది. నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పాలి కదా బావా. నీకెందుకు చెప్పాలి అని సూటిగా అన్నాడు. అవును, నాకెందుకు చెప్పాలి బావా? నేనేమన్నా నీ భార్యనా, లేదంటే కట్టుకున్న పెళ్ళాన్నా నువ్వు నాకు చెప్పి బయటికి వెళ్ళడానికి? పదునుగా వస్తున్న ప్రియ మాటలకి మహేంద్ర కోపంగా చూశాడు. ఏంటి బావా, కోపం వచ్చిందా అని అడిగింది. చూడు, అసలే తిక్కలో ఉన్నాను. నువ్వు నాతో గొడవ పెట్టుకునే ఉద్దేశంలో ఉంటే అది వెంటనే మనకు, లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు. అవును, నీతో గొడవ పెట్టుకోవడం తప్ప నాకు ఇంకా వేరే పని లేదనుకుంటున్నావా అని కోపంగా అతని ముందుకు వచ్చి, ఇన్ని రోజులు నీ మీద ఇసుమంతైన నమ్మకం ఉండి ఏడ్చేది, కానీ ఇప్పుడు అది కూడా లేదు. ఎందుకంటే నువ్వు ఒక పచ్చి మోసగాడివని ఇప్పుడే అర్థమయ్యింది. అసలే మౌలి ముఖం మీద అన్ని నిజాలు చెప్పడం, పైగా ఆమె కూడా దూరం అయ్యేసరికి బాధలో ఉన్న మహికి ప్రియా మాటలు మరింతగా బాధ పెడుతున్నాయి. నమ్మకం కోల్పోయేంత తప్పు నేనేం చేశాను ప్రియా అని అన్నాడు. ఇంట్లో భార్యని పెట్టుకుని ప్రేమించిన అమ్మాయితో తిరుగుతున్నావంటే నిన్ను ఏమనాలి బావా? కంట నిండా నీళ్ళతో అడిగిన ప్రియా మాటలకి మహేంద్ర షాక్గా చూశాడు. ఏంటి బావా, మౌలిని విడిచిపెట్టి రావటం మనసుకి కష్టంగా ఉందా అని అడిగింది. ప్రియా అంటూ షాక్గా పైకి లేచాడు. ప్రియా ఏడుస్తూ మహేంద్ర షర్ట్ కాలర్ పట్టుకుంది. ఎవరో చెప్పిన మాటలు నాకు అనవసరం, కానీ ఒక్క మాట చెప్పు. నీ ఫాస్ట్ ఎలాంటిదైనా అవని నాకు అవసరం లేదు, కానీ ఇప్పుడు నీ మనసులో ఏముందో నాకు తెలియాలి బావా. నీకు మౌలి అంటే ఇష్టమా అని వణుకుతున్న గొంతుతో అడిగింది. మహేంద్రకి ఏం సమాధానం చెప్పాలో పాలుపోలేదు. ఏంటి బావా, మాట్లాడు, చెప్పు. నువ్వు మహిరా, నువ్వు ప్రేమించిన అమ్మాయిని ఇప్పటికీ ఇష్టపడుతున్నావా అని అంది. విషయం తెలిసాక నిజం దాటేయడం అనవసరం అనిపించింది మహేంద్రకు. ఇక నోరు విప్పక తప్పలేదు మహేంద్ర. తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.